సాయి సచ్చరిత్రను చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం. సాయి సచ్చరిత్ర చదవడానికి ప్రారంభించిన రోజు ముందుగా ఇంటిని శుభ్రపరచుకుని తలంటూ స్నానం చేసి సచ్చరిత్రను చదవడం ప్రారంభించాలి. సాయి పారాయణం చదివేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. అదేవిధంగా మనకు ఆటంకం కలిగించే వస్తువులైన సెల్ ఫోన్ వంటి వాటిని దగ్గర ఉంచుకోకూడదు. సాయి సచ్చరిత్రను పారాయణం చేయడానికి కులమత భేదాలు లేవు. కులం మతంతో సంబంధం లేకుండా ఎవరైనా సాయి సచ్చరిత్రము పారాయణం చేయవచ్చు. సాయి సచ్చరిత్రను ఒక రోజే కాకుండా 7 రోజులు కొంత సమయం పాటు పారాయణం చదవాలి. అయితే సాయి సచ్చరిత్ర పారాయణ చదివేటప్పుడు ఉదయం చదవాలి. ఏదైనా సంకల్పంతో పారాయణం చేస్తున్న సమయంలో వారి పేరును తలుచుకుని వారి పేరిట పారాయణం చేయడం ద్వారా వారికి ఉన్న కష్టాలు సైతం తొలగిపోతాయి. గురు పౌర్ణమి, విజయదశమి, శ్రీరామనవమి, దత్త జయంతి వంటి రోజులు బాబాకు ఎంతో ఇష్టమైనవి.